అండి లిసంతస్ మొక్కలు ఇక్కడ నాటుకున్నాము. నీడు ఉంటుంది అంతా క్లీన్ చేస్తున్నా. క్లీన్ చేసి ఈడే నాటుకున్నామండి. ఇవన్నీ మన అలసందలు చెరిగింటి అన్నీ పడి మొలిచిపోయినాయి. పీకేస్తాం ఇవన్నీ. తవ్వుతాను. పది కళ్ళు ఉన్నాయి. నీళ్ళు వేసుకుంటే బాగా ఏరు పోసుకుంటుంది. కానీ తొందరగా రావాలంటే ఏరు ఇట్లే చేయాల. ఇవ్వండి లిసంతస్ మొక్కలు అప్పుడు అందరికి పార్సల్ చేతిని చూడు. అవే చెట్లు ఇవి. సన్న చెట్లు మిగిలింటే అవి పనికి రావని ఇరిగిపోయినాయంటే కదా. ఆడ నాటినాము. ఇక ఇంత మాత్రం వచ్చినాయి. మళ్ళీ ఆడ లేవు మేమని ఇటు వీక్కొచ్చినాము. ఈడ నాడదాము. ఈడ ఇవి ఏ కలర్ ఏమో తెలీదు. అన్నీ ఆడ కొన్ని ఉన్నాయి, కొన్ని వీక్కొచ్చినాము. వీటికి ఇవి ఈడ నాడదాం. పూలు వచ్చినప్పుడే కలర్ తెలుస్తాయి ఇవి. ఇంకా ఇవి ఏ కలర్ అనేది తెలియదు ఇప్పుడు. ఆడ సగం ఉన్నాయా. ఈడ ఎట్లంటే నీడ కూడా ఉంటుంది. నేలలో బాగా వస్తాయని నాటుతున్నాను. చెట్ల నీడ కూడా ఉంటుంది కొద్దిగా. నాటుకున్నా. అనుభవం ఉంది. ఇవి 3 చెట్లు మిగిలినాయి. ఆ గేడ దగ్గర నాడదాము. ఇక్కడ గేట్ పక్కన నాటుకుందామండి 3 చెట్లు. ఈడ నాటుకుందామండి గేట్ పక్కన. ఈ 3 ఉన్నాయి ఈడ. ఈ 3 చెట్లు ఈడ నాడదాం. ఇవి ఎంత సన్నగా ఉన్నాయి చూడండి. కనకాంబరం మొక్కలు కూడా 2 నాడుకో. ఇవి మళ్ళీ పెద్ద అయిన తర్వాత చూపిస్తానండి. పూలు పూసినాక చూపిస్తాం. మళ్ళీ ఇంతవరకు వీటికి సాపు.